లో తమ ప్రభుత్వం చేసిన పనితీరు చూసి ఓటు వేయాలి అంటున్న సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలను రెఫరెండంగా తీసుకుంటారా అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సవాల్ విసిరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడితే రాజీనామాకు రేవంత్ రెడ్డి సిద్దమా అంటూ ప్రశ్నించారు. ఈ కాంగ్రెస్ కేసులో నిందితుల్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు అన్నారు. ఏసీబీ మీ కంట్రోల్లో పనిచేసేదే లేదా కదా అని రఘునందన్ రావు నిలదీశారు. బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అంటున్న సీఎం ఒక్క ఆధారమైన చూపాలి అన్నారు. జీఎస్టీ స్కామ్ లో వేల కోట్లు తిన్న సోమేష్ కుమార్ ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు అన్నారు. రింగ్ రోడ్ టోల్ గేట్ కుంభకోణంలో చర్యలు ఏవి అంటున్న బీజేపీ ఎంపీ రఘునందన్ రావుతో మా ప్రతినిధి సుభాష్ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్సీ పట్టభద్రుల సన్నాహక సమావేశంలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద మీరేమంటారు? నేనేమంటున్నాను, ఎన్నికల ప్రచారానికి ఈ రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఈ రోజు దాకా ఏ ముఖ్యమంత్రి కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. దాని అర్థం పాల్గొనొద్దా అని మీరు అడగవచ్చు. పాల్గొనే స్వతంత్రం ముఖ్యమంత్రి గారికి ఉంది. సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఏమంటున్నారు, ఎమ్మెల్సీలతోటి ప్రభుత్వానికి వచ్చేది లేదు, పోయేది లేదు, గెలిచినా ఓడినా మాకు వచ్చే నష్టం లేదు అంటున్నారు. మరి అట్లాంటప్పుడు పోటీ చేయడం ఎందుకు? మూడింటికి ఎన్నికలు జరిగితే మీరు పోటీ చేస్తుందే లింగులు ఇటుకమని ఒకటి, ఆ ఒక్కదానికి కూడా గెలవమని మీకు అనుమానం వచ్చిన తర్వాతనే ముఖ్యమంత్రి గారి నోట్లోంచి అట్లాంటి మాటలు వచ్చినాయని నేను అనుకుంటలేను, గ్రాడ్యుయేట్ మిత్రులు అనుకుంటున్నారు. అంటే ముఖ్యమంత్రి చెప్తూ ఏమన్నారంటే బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కూడా కుమ్మక్కై ఈ రాజకీయం చేస్తున్నారు, కాంగ్రెస్ నష్టం చేసే ప్రయత్నాలకు పాల్పడుతున్నారని చెప్పారు. మీరేమంటారు? ఒక్క ఉదాహరణ చెప్పమను. 2001లో టీఆర్ఎస్ పార్టీ పుడితే 2004లో గౌరవనీయులు దివంగత డి శ్రీనివాస్ గారు, గులాం నబీ ఆజాద్ గారు, చంద్రశేఖరరావు గారు ఇంటికి పోయి కాంగ్రెస్ పార్టీతోటి పొత్తు పెట్టుకున్నారు. ఎప్పుడైనా టీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకున్నాయా? ఏ ఎన్నికలలోనైనా పొత్తు పెట్టుకున్నాయా చెప్పమను. ఆధారాలు లేకుండా ఆడలేక మధ్యలో ఓడిందని ఏదో ఒకటి తిట్టాలి కాబట్టి తిట్టిపోతున్నాడు. నేను చాలా స్పష్టంగా అడుగుతున్నా, చాలా కేసుల గురించి చెప్పిండు. సరే, ఢిల్లీ వదిలి పారిపోయినటువంటి ప్రభాకర్ రావు శ్రావణ్ రావు గురించి వద్దు, గల్లీల్లో ఉన్నాడు కదా, ఈ కారు రేసులో 50 కోట్ల రూపాయలు బదలాయించిండు కదా, ఏసీబీ 4 సార్లు పిలిచింది కదా. అరెస్ట్ చేయడానికి, కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి ఎందుకు భయపడుతున్నాడు? రాహుల్ గాంధీకి చంద్రశేఖరరావుకి మధ్యన మధ్యవర్తిత్వం ఢిల్లీలో చేసిన కాంగ్రెస్ పెద్ద మనిషి ఎవరో రేవంత్ రెడ్డి చెప్పాలి. బీజేపీ మాత్రమే వారిని కాపాడుతుంది ఎమ్మెల్సీ ఎన్నికల కోసం. నేను అడుగుతున్నా, ఏసీబీ అనేది ముఖ్యమంత్రి గారి కింద పనిచేస్తుంది. 50 కోట్లు కేటీఆర్ చెప్తే నేను ఇచ్చిన అని అరవింద్ కుమార్ అనేటువంటి ఐఏఎస్ చెప్పిండు. ఏసీబీ పిలిచింది. ఏసీబీ డీజీ ఎవరి కింద పనిచేస్తారంటే ముఖ్యమంత్రి గారి కిందనే పనిచేస్తాడు. ఎందుకు భయపడుతున్నావు? నీకు వాళ్ళని అరెస్ట్ చేద్దామంటే భయం అవుతుంది. హరీష్ రావు మీద సిద్దిపేటకెళ్ళి పోటీ చేసిన కాంగ్రెస్ ఆయన కేసు పెట్టిండు, అరెస్ట్ చేయి, ఫోన్ ట్యాపింగ్లో హైకోర్టులో కేసు నడుస్తుంది కదా, అరెస్ట్ చేయి. దాంట్లో ఇవి చేత కావు. కానీ బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పొత్తు పెట్టుకోరు. ఏ ఊర్లో పొత్తు పెట్టుకోరు రేవంత్ రెడ్డి? ఏ ఊర్లో పెట్టుకున్నారు? ఒక ఆధారం చూపి. కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెడుతున్నది, ఈడీని పంపించి ఫైళ్లను తీసుకుపోతున్నారు. కేంద్ర మంత్రులు ఇద్దరు, బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, బీఆర్ఎస్ నేతలను కాపాడుతుంది వీళ్ళే అని మాట్లాడారు. ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి అవగాహన అది. ఏం ఇబ్బంది లేని కేసులలో కూడా అరెస్ట్ చేస్తలేను. జీఎస్టీ కుంభకోణం అయింది, పాత చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ 1000 కోట్లు తిన్నాడు అన్నావు, అరెస్ట్ చేయి. ఎందుకు అరెస్ట్ చేస్తలేవు? అసలు నువ్వు ఏ కుంభకోణంలో ఎవరిని అరెస్ట్ చేసినావు చెప్పు. రింగ్ రోడ్డు టోల్ గేట్ మీద ఇదే రఘునందన్ అదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిర్రు. టోల్ గేట్లకు ఫీజులు రద్దు చేయి, టెండర్లు క్యాన్సిల్ చేయి, టోల్ గేట్ కుంభకోణంలో అరవింద్ కుమార్ ఉన్నాడు రిమాండ్ చేయి, తర్వాత కేటీఆర్ని రిమాండ్ చేయి, అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్. ఇవన్నీ చిన్నవి కదనే. ముందు తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయండి. మా పార్టీ మీ పార్టీ అని తేడా లేకుండా ఎవరు తప్పు చేసే వాళ్ళని అరెస్ట్ చేయమంటున్నాం. నేనే వ్యక్తిగతంగా కేటీఆర్ని అరెస్ట్ చేయి, హరీష్ని అరెస్ట్ చేయమని చెప్తలేను. తప్పు చేసిండా నువ్వు రోజు మాట్లాడుతున్నావు కదా, తప్పు చేసిన వాడిని అరెస్ట్ చేయి. 14 నెలల్లో మేము చేసిన పని చూసి మాకు ఓటేయండి, మేము పని చేయకుండా మాకు ఓటేయకండి అని అంటున్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత ప్రజలు నాకు రెఫరెండం ఇచ్చిర్రు. చదువుకున్న వాళ్ళు, టీచర్లు, డాక్టర్లు, వకీళ్ళు నా పాలన బాగలేదని మా ఎమ్మెల్సీ అభ్యర్థిని ఓడగొట్టిరు. కాబట్టి నేను రాజీనామా చేస్తా అని చెప్పడానికి సిద్ధంగా ఉండు. మొన్న గాడికి ఏడుకోపోయి చెప్పిండు, నరేంద్ర మోడీ ముక్కునాలకు రాసేందుకు సిద్ధంగా ఉండని సవాల్ ఇసిరిండు. ఆయన దాకా అవసరం లేదు. గల్లీలో నువ్వు చెప్తున్నావు కదా, ఈ గ్రాడ్యుయేట్స్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలని రెఫరెండంగా తీసుకునే దమ్ము రేవంత్ రెడ్డికి ఉంటే ఇలా ప్రకటించమని ప్రజలు తీర్పిస్తారు. 3వ తారీఖు సాయంత్రం రాజీనామాకు సిద్ధంగా ఉండి ముఖ్యమంత్రి. సో మొత్తంగా చూస్తున్నాము, ఎమ్మెల్సీ ఎన్నికలు రిఫరెండంగా తీసుకుంటే తాము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి రఘునందన్ రావు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.